నమస్తే మామ. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ లవ్ ఫెయిల్యూర్. మనం ఫెయిల్యూర్ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ నీకు లవ్ డెఫినేషన్ తెలియాలి, ఆ తర్వాత నువ్వు చేసే మిస్టేక్స్ తెలియాలి, ఆ తర్వాత నువ్వు సఫర్ అయితే అప్పుడు చూద్దాం సొల్యూషన్ ఏంటనేది. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. లవ్ అనేది గివింగ్ థింగ్ అనమాట, నాట్ ద ఎక్స్పెక్టింగ్ థింగ్. అర్థమైందా? సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, లవ్ చేస్తున్నాం అనుకుంటారు. లవ్ చేసేది కాదు, యాక్చువల్లీ చేస్తే ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్తా ఉన్నావు అనుకో, కొన్ని రోజులకి చెప్పేవాడికి వినేవాళ్ళకి ఇద్దరికి చిరాకు వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా చేయకూడదు. యూ మస్ట్ బీ ఇన్ ఇట్. అర్థమైందా? యూ మస్ట్ బీ లవింగ్ టువర్డ్స్ అదర్స్. ఓకే, దిస్ ఈజ్ అప్లికబుల్ టు కపుల్స్, హస్బెండ్ అండ్ వైఫ్, లవర్స్ ఆర్ వాట్ ఎవర్. సో నువ్వు చేసే మిస్టేక్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మెయిన్ అదే ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ రిస్క్ వద్దు అనమాట. అక్కడ ఇంకోటి నువ్వేం తెలుసుకోవాలి, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇద్దరు మనుషులు కూడా ఒకేలా ఉండరు కాబట్టి ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గించుకోవాలి, అర్థం చేసుకొని ఆ కాంప్రమైజింగ్ బిహేవియర్ అనేది అలవాటు చేసుకోవాలి. మరీ ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే వదిలేయచ్చు, కానీ టిల్ దెన్ వీ కెన్ బేర్, నో ప్రాబ్లం. సో కొంతమంది ట్రిక్స్ తెలియక ఏం చేస్తారు, బ్రేకప్ అవుతారు అనమాట, డివోర్స్ తీసుకోవడం లేకపోతే. వాళ్ళు ఏం చేస్తారు, నైస్గా బార్లో కూర్చుంటారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నేషనల్ కొంతమంది వాళ్ళు సజెస్ట్ చేస్తారు, తాగు సెట్ అయిపోద్ది అంటారు. కానీ యాక్చువల్గా ఈవెన్ సినిమాల్లో కూడా అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఏదో ఫ్యాంటసీ అయిపోయింది అనమాట, తాగడం, డ్రగ్స్ తీసుకోవడం. యాక్చువల్ దే ఆర్ నాట్ నెసరీ. అది పిరికోలు చేసే పని. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డైవర్ట్ అవుతాం అయితే మత్తులో, రేపు పొద్దున్న లేస్తే అది కామన్ మళ్ళీ. సో ఎస్కేప్ అవడం అనేది సొల్యూషన్ కాదు ఎప్పటికి కూడా. మెయిన్ సొల్యూషన్ ఏంటంటే, నువ్వు బాధపడుతున్నావు, దేనికి బాధపడుతున్నావు, నీ మెమొరీలో సో అని నువ్వు ఫిక్స్ అయిన కొన్ని అవి గుర్తు తెచ్చుకొని సఫర్ అవుతున్నావు అనమాట. సాడ్ సాంగ్స్ ఏంటి, అది ఇదని. మెమరీలో ఉండేది ఏంటది, పాస్ట్. అది అంటే ప్రజెంట్లో రియాలిటీ ఎగ్జిస్టెన్స్లో లేదు అది. అలాంటప్పుడు నువ్వు సఫర్ అవ్వడం అనేది ఫూలిష్ థింగ్ అనమాట. ఇప్పుడు ఎవరైనా లేని మనిషిని ఇక్కడ ఎవడో ఉన్నాడు చూడరా అంటే ఏమంటావు నువ్వు, అన్ని పిచ్చోడు అంటావు. అలానే నువ్వు చేసేది కూడా అలానే ఉంటుంది అనమాట పక్కన వాళ్ళకి. సో ఇది రియలైజ్ అయ్యి పాస్ట్ గురించి వదిలేసి ప్రజెంట్ ఈ మూమెంట్ వాట్ ఈజ్ నెసరీ, వాట్ ఈజ్ అప్రోప్రియేట్ టు డూ తెలుసుకుంటే దట్ ఈస్ ద సొల్యూషన్, అంతే. ఇప్పుడు సఫర్ అయ్యేది ఎప్పుడు అవ్వాలంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ తీసుకొని నీ బెడ్రూమ్లోకి వచ్చి నీ పక్కన నిలబడి సఫర్ అవ్వని భయపడితే అప్పుడు అవడంలో ఒక అర్థం ఉంది. బట్ నీ పక్కన ఎవరు లేరు అయినా వాడు నువ్వు బెడ్రూమ్లో కూర్చొని సఫర్ అవుతున్నావు అంటే అది చాలా డేంజరస్ థింగ్ అనమాట. మెంటల్ ఎలిమెంట్ అంటారు అది. అలాంటి వాళ్ళే స్లోగా సూసైడ్ చేసుకుని థాట్స్ వస్తాయి అనమాట. స్ట్రెస్ అవ్వడం, యాంగ్జైటీ రావడం, ఫియర్, ఇవన్నీ కూడా నీ మీద నీ కంట్రోల్ లేకపోవడం వచ్చేటివి అన్నమాట. సో నీ ఇంటెలిజెన్స్ నీకు వాడుకోవాలి. ఈ ఎవల్యూషన్ జరిగి బ్రెయిన్ ఇంత డెవలప్ అయింది దేనికి, నీ థాట్స్తో నువ్వు పొడుచుకోవడానికి కాదు. ఓకే, ఇది సింపుల్ లాజిక్ అబ్బా. నీ ఇంటెలిజెన్స్ని నీ గ్రోత్కి, నీ హ్యాపీనెస్కి వాడుకుంటే సెట్. Got it? So this is the main solution. Don't get deviate or divert, or don't even try to escape from problem. Okay, I think you got my point. Bye.